తన స్వభావం మరియు తన పని ప్రకారం వేరు వేరుగా ఉంటారు. ఈ వ్యత్యాసం దైవ సిద్ధమైనది. అయితే ఈ సృష్టి యొక్క కర్త దేవుడే అయినా ఆయన దానితో బంధింపబడరు. ఎందుకంటే ఆయనకు అహంకారం, స్వార్థం, ఫలాసక్తి లేవు. దేవుడు కర్త అయినా కర్మబంధం ఆయన్ని తాకదు. అలాగే మనిషి కూడా తన కర్మను ఫలాపేక్ష లేకుండా చేస్తే తనకు కూడా బంధం ఉండదు. అందువలన జ్ఞానం కలిగిన వాడు తెలుసుకుంటాడు, నేను కర్త కాదు